మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండల కేంద్రంలో పలు కాలనీలలో దొంగలు హల్చల్. పేట మండలంలో గత కొన్ని రోజులుగా గుర్తు తెలియని వ్యక్తులు కాలనీలో సంచరిస్తున్నట్లు కాలనీ వాసులు తెలిపారు. పట్టపగలు కాలనీలో తిరుగుతూ తాళం వేసిన ఇండ్లను గమనిస్తూ రాత్రిపూట వాటిని టార్గెట్ చేయడం పనిగా పెట్టుకున్నారని స్థానికులు పేర్కొన్నారు. బుధవారం నాడు అర్ధరాత్రి ప్రియాంక కాలనీలో తాళాలు వేసిన 2 ఇండ్లలో చోరీకి పాల్పడ్డారని, దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తులు సుమారు 25,000 నగదు, 5 తులాల వెండి ఆభరణాలు పోయాయని బాధితులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి పట్టుకుంటామని పేట ఎస్ఐ శంకర్ తెలిపారు. నీ పేరేందమ్మా? పల్లవి. ఏ ఊరు? అచ్చన్నపల్లి. ఇక్కడ ఎన్ని రోజుల నుంచి ఉంటున్నావు? 5-6 నెలల నుండి ఉంటున్నాను. కిరాయిలా సొంత ఇల్లు? కిరాయిలు. ఇల్లు ఏమేమి ఉండేనమ్మా? 25,000 ఉండే, 5 తులాల వెండి ఉండే అన్న. మా పాపకు వచ్చినాయి పుట్టింటికలకి. అయితే ఇక్కడికి వచ్చినాక ఏమన్నా చేయించుకుందామని ఇక్కడ పెట్టుకున్నాను. రాత్రి ఎక్కడ పడుకున్నావు? మా వదిన వాళ్ళ దగ్గర, మా అన్న వాళ్ళు ఉంటారు ఇక్కడ సైడ్. ఓకే. అయితే పొద్దున వచ్చేసరికి డోర్ కొల్లు ఉంది. పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రా? ఇచ్చినా. ఎంతసేపు అయింది ఇచ్చి? గంట అయితే ఇంకా రాలేదు ఇప్పుడు? రాలేదు. మీరు ఏం పని చేస్తారు? మా ఆయన ప్లంబింగ్ వర్క్. ప్లంబర్.